హాయ్ ఫ్రెండ్స్, హెల్దీ అండ్ టేస్టీ దోశ. కందిపప్పు 1 కప్పు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, రైస్ 2 కప్పులు వేసి బాగా నీట్గా 2 సార్లు కడిగి మంచి వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ దాన్ని మళ్ళీ 2 టైమ్స్ కడిగేసి నీట్గా కడిగి మిక్సీ జార్లో వేసేసి 2 పచ్చిమిరపకాయలు, అల్లం అరముక్క వేసేసి బాగా మిక్సీ పట్టేయాలి. వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టి దీంట్లో వేసేసి సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు చట్నీ తయారీ విధానము. దాంట్లోకి పుట్నాపప్పు 1 కప్పు, శనక్కాయ పప్పులు 1 కప్పు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, సాల్ట్ వేసి జీలకర్ర 1 స్పూన్ వేసి మెత్తగా ఆడి పోపు చేసుకోవాలి. తర్వాత పెనం కడిగి నీట్గా పెట్టేసి కాగిన తర్వాత వాటర్ చల్లి దోశలా వేయించాలి. ఎర్రగా వేగిన తర్వాత దాన్ని ఆ పక్కకు తిప్పుకోవాలి. చాలా హెల్దీగా ఉంటుందండి ఈ దోశ. సిమ్లో పెట్టి వేసి తర్వాత హై ఫ్లేమ్లో ఎర్రగా కాల్చుకొని ఆ పక్క కూడా కాల్చుకొని తీసేసుకోవాలి. అంతే, దోశ రెడీ. హెల్దీ దోశ రెడీ.